మేము బండి అయితే పార్క్ చేసుకొని బ్యాంక్ అడిగి పెట్టి డబ్బులు మార్చుకోవాలంట. అన్ని కష్టాలు మామిడికి. బ్యాంక్ అడిగి పెట్టి డబ్బులు మార్చుకొని నేపాల్ డబ్బులు మార్చుకొని మళ్ళీ తర్వాత షాపింగ్ చేస్తాడంట. అబ్బా అబ్బా ఎండ ఏదిరా నాయన, మధ్యాహ్నం ఇప్పుడు కాసినట్టున్నది. 4:30 టైమా. బండిలో ఏసీలో ఉన్నప్పుడు బాగా చల్లగా ఉండింది, నడిచేటప్పుడు మాత్రం. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను హరినర్, ఈ డ్రైవర్ మా డ్రైవరు తెలుసు కదా మీకు, మా వీడియోలో కనపడుతూ ఉంటాడు. వెనకుండే అతను అంటే సౌదీలో మాకు అక్కడ ఎడార్లో పనిచేస్తున్నాడు అనమాట. ఈరోజు అతను షాప్ వెళ్ళిపోతున్నాడు. కొన్ని సామాన్లు అయితే లగేజ్ కొనుక్కుంటున్నాను అనమాట. అందుకోసం అక్కడక్కడ తెప్పమని చెప్పాను మా కోవిటల్లో. ఇతనైతే 3 రోజులు అయిందనమాట మా కాడికి వచ్చేసి. ఇక్కడే మాకు అన్నం అన్నీ మేమే చూసుకుంటున్నాము. అంటే కోవిటలు చెప్పారు కాబట్టి ఇంకా దగ్గరుండి, మేము డ్రైవర్లు కాబట్టి, ఇంట్లో డ్రైవర్లు కాబట్టి ఏదో చెడ్డ మంచి చూసుకోండి అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి 3 రోజుల నుంచి తిప్పుతానే ఉన్నామంట ప్రతి షూకి ఇద్దరం. అన్నీ కొన్నాడు. ఇప్పుడు చాక్లెట్ మర్చిపోయానంట పిల్లలకి, అది చాక్లెట్ కోసం పోతున్నాం మేము. ఇక్కడే మేము ఉండే ఏరియాలోనే ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసుకొని ఈసారిలో అయితే ఉన్నాం, బయలుదేరుతున్నాము. అయితే ఇప్పుడు మేము చాక్లెట్లు సామాన్లు కొనిచ్చుకొని సాయంత్రం 6:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలన్నమాట. ఎట్లవుతో తెలీదు, ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉండదు. నేను పొద్దున పోయించిన ఎయిర్పోర్ట్కి, ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉండదు. పొద్దున్నే మార్నింగ్ టైంలోనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. జజీరా ఫ్లైట్ 7:30 కల్లా అక్కడ ఉంటేసి టెర్మినల్ 5 ఇతనైతే ఈ సామాన్లు అయితే కొనిచ్చుకొని, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ బ్యాగ్ అవుతుంది కదా, లగేజ్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇతని టికెట్కి 20 కేజీలు అశ్విన్ లగేజ్ 20 కేజీలే వచ్చేసింది. 30-40 దాకా ఉన్నాయి కేజీలు. ఇంకా ఆలో లేదు కాబట్టి సగం తీసేసి అతని ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, అతని ఫ్రెండ్కి అప్పచెప్పేస్తే ఆ కార్గోకి వేస్తాడు. ఆ కార్గోకి వేసిన తర్వాత మేము లగేజ్ ఇచ్చేసి చాక్లెట్ కొనేసుకొని తర్వాత ఒక గంట టైం స్పెండ్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే రెడీ అవ్వాలా. ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే టైం ఎంత అయింది, కరెక్ట్గా 4 అయింది అనమాట. కోవిట్లో ఎండ అయితే మామూలుగా లేదు. టైం 4 అవుతుందనే కానీ ఎండ అయితే తగ్గల. దాదాపుగా 50 డిగ్రీగా రన్ అవుతుంది కోవిట్లో ఎండ. మధ్యాహ్నం పదార్థము కానీ ఎండ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల కొంచెం చల్లబడింది కాబట్టి 4 గంటలకు 40 డిగ్రీలు మా ఫ్రెండ్ కాడికి అయితే మేము వచ్చేసాము. లగేజ్ దించేసుకొని ఇదేనమాట వాళ్ళ ఫ్రెండ్ చూస్తున్నాడు, పోతున్నాడు లోపలికి. లగేజ్ ఇచ్చేసినాడు అనమాట. లగేజ్ ఇచ్చేసి అతని దగ్గర టికెట్ కూడా అతని దగ్గరే పెట్టుకున్నాడు. ఇతని దగ్గర ఉంటే పాడైపోతుందని ఆ టికెట్ కూడా తెచ్చేసుకున్నాడు కాపీ. ఎక్కడ బుక్ చేస్తాడో తెలియదు కానీ ఎన్ని గంటలకు ఉండదు, 7:45 పొద్దున్నే 6:30కి పోయాడు. అక్కడ నేపాల్లో దిగుతాడు అనమాట. కాఠ్మండు 6:30 శుక్రవారం. అంటే రివర్స్ గేర్ వేసి పెట్టిన అందుకోసం. సరే మేము బండి అయితే పార్క్ చేసుకొని బ్యాంక్ అడిగి పెట్టి డబ్బులు మార్చుకోవాలంట. అన్ని కష్టాలు మామిడికి.
బ్యాంక్ అడిగి డబ్బులు మార్చుకొని నేపాల్ డబ్బులు మార్చుకొని మళ్ళీ తర్వాత షాపింగ్ చేస్తాడంట. అబ్బా అబ్బా ఎండ ఏదిరా నాయన, మధ్యాహ్నం ఇప్పుడు కాసినట్టున్నది. 4:30 అయింది టైమా. బండిలో ఏసీలో ఉన్నప్పుడు బాగా చల్లగా ఉండింది, నడిచేటప్పుడు మాత్రం మళ్ళీ వేడి వచ్చేసింది. సరే ముందు బ్యాంక్ కార్డు ఇప్పుడు డబ్బులు మార్చేసుకొని వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, మేమైతే అక్కడ చాక్లెట్ అయితే కొనేసుకొని మన జహ్రాలో చైత్ర షాపుల్లో టిక్టాక్లో బాగా ఫేమస్ ఈ షాప్లోకి వచ్చేసి బట్టలు కొనిస్తాం అనమాట మన అతనికి. అన్న ఒకసారి చూడండి నా చూడనా. చైత్ర షాప్లోకి వచ్చేసి బట్టలు కొని వచ్చేసుకొని ఇంటికి పోయేసి రెడీ చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా. అయితే చైత్ర షాప్లో మేము ఇంతకుముందు ఎప్పుడు 2 మాటలు వచ్చినాము, కానీ అప్పుడంత బాగాలేదు. ఇప్పుడైతే సూపర్ క్వాలిటీగా ఉన్నాయి. గుడ్లో మంచి మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకి కానీ బ్యాంగిల్స్, అలాగే ప్యాంట్లు. టిక్టాక్లో రోజు పెడతా ఉంటాడు కాంబో ఆఫర్లో. అప్పుడు తెలియదు అనమాట, ఇక్కడికి వస్తే తెలుస్తుంది బాగుంటాయి గుడ్లో. మనోడికి టీ షర్ట్ కావాలంటే టీ షర్ట్కి అయితే సైజ్ చూపిస్తున్నాము. కలర్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. షాపింగ్ అయిపోయింది. మాకు టైం అయితే ఎయిర్పోర్ట్కి పోవాలని చెప్పి త్వరగా తీసుకొచ్చాం అనమాట. షాపింగ్ అయితే ఇప్పటికి అయిపోయింది అనమాట. ఎండ చూడండి, ఇప్పుడు టైం ఎంత 5 అవుతుంది. మేము అంతా 1 గంట కల్లా తిరిగేసినాము. ఎండ చూడు ఇంకా ఎంత ఉందో. ఇంక ఇంటికి వెళ్ళేసి రెడీ చేసి లగేజ్ కట్టేసుకుని తీసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటమే. అప్పుడు ఎయిర్పోర్ట్ వీడియో కూడా పెడతా. ఓకేనా. ఇదేనమాట వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన లైక్ సింబల్ ఉంటుంది, లైక్ కొట్టండి. ట్రాఫిక్ ఓకేనా. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా, ఎయిర్పోర్ట్ వీడియోతో. బాయ్. హ్యాపీ జర్నీ చెప్పండి మా వాడికి.